వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? రీసెంట్గా అయితే నేను ఒక హోటల్కి వెళ్ళాను. ఆ హోటల్ నేమ్ వచ్చి ట్రీట్ డిలైట్స్, రాజేంద్ర నగర్, సెకండ్ లైన్ అండ్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర. అయితే కనుక ప్యూర్ వెజ్ అనేది ఉంటుందండి. నాన్ వెజ్ అయితే అస్సలు ఉండదు. మనకి వచ్చేసరికి పానీపూరి కానించి మొత్తం అంతా ఉంటుందండి. అంటే మనకి బిర్యానీస్తో సహా ఉంటుంది. అది కూడా దట్టు ఓన్లీ వెజిటేబుల్ వెజ్ మాత్రమే ఓన్లీ. సో నేనైతే కనుక లైట్గా ఫస్ట్ చూపించింది అయితే ఇంతకు ముందు వెళ్ళిందండి. బట్ అప్పుడు సమ్ ప్రాబ్లం వల్ల నేను వీడియో పెట్టలేదు. అది వచ్చేసరికి నేనేంటంటే నేనైతే కనుక నాన్ చెప్పానండి. నాన్ అలాగే వచ్చేసరికి ఏంటంటే కర్రీ అనేది చెప్పాను, పన్నీర్ కర్రీ అలా చెప్పాను అనమాట. సో అది బాగానే ఉంది టేస్ట్. ఓకే, నెక్స్ట్ మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు అయితే కనుక నాకు ఎక్కువ మంచూరియా ఇష్టం అండి. నిజం చెప్తున్నాను కదా. ఎందుకంటే బయట అంత సాటిస్ఫైగా అంటే ఎలా పడితే అలా చేస్తారేమో అన్న ఒక చిన్న భయంతో ఎక్కువ నేను రెస్టారెంట్లోకి వెళ్తే కనుక మంచూరియా అంటే స్టార్టర్ వచ్చేసరికి వెజ్లో అయితే కనుక మంచూరియా అనేది లైక్ చేస్తాను. ఇంకోటి పన్నీర్తో చేస్తుంది పన్నీర్ మంచూరియా అనేది లైక్ చేస్తాను. సో ఇదైతే కనుక వాళ్ళు అడిగారు ఏమని అంటే డ్రైగా కావాలా గ్రేవీగా కావాలా అని. నేనేమనుకున్నానంటే మనకి అవుట్ సైడ్ గ్రేవీగా అంటే లైట్గా ఇస్తారేమో గ్రేవీగా అనుకొని గ్రేవీగా ఉండి డ్రై వద్దులే అన్న. అది చూస్తే మీరు నమ్మరు, దాంట్లో బాల్స్ కన్నా మొత్తం మిగతాది గ్రేవీనే సరిపోయింది. సూపీగా అసలు ఎంత గ్రేవీగా ఇచ్చారో. కానీ టేస్ట్ అయితే బాగుంది. అలాగే గ్రేవీ కూడా బాగుంది. అంటే సాసెస్ అన్నీ వేసి చేశారు, చాలా బాగుంది. అలాగే ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అనేది చెప్పాను. అదైతే టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు వేడిగా తీసుకొచ్చి ఇచ్చారు. దాంట్లోకి అయితే కనుక రైతా అండ్ అలాగే దాంట్లోకి ఇచ్చింది సూప్ కూడా చాలా బాగుందండి. నిజం చెప్తున్నా హాట్గా బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు, యాక్చువల్లీ ఇది ఎలాగో కార్తీక మాసం కాబట్టి మనకి ఎలాంటి నాన్ వెజ్ అనేది కలవకుండా అక్కడ ప్యూర్ వెజ్ అనేది ఉంటుందండి. మనకి పానీపూరి కానించి మొత్తం చెప్పాను కదా. అండ్ అలాగే కట్లెట్స్, మోమోస్, బిర్యానీస్, ఫ్రైడ్ రైస్, రోటీస్, అలాగే రోటీస్లోకి పాలక్ పన్నీర్ కర్రీ కానండి, ఎలాంటి టైప్ ఆఫ్ కర్రీస్ అయినా సరే రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా. అలాగేనంటే రీసెంట్గా పెట్టారనమాట. నెక్స్ట్ నేనేంటంటే ఫస్ట్ గ్రేవీతో అనేది టేస్ట్ చేశాను కదా. అండ్ అలాగే నెక్స్ట్ రైతాతో తిన్నాను. రైతాతో కూడా చాలా బాగుందండి టేస్ట్. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ప్లెయిన్గా బాగుంది అండ్ అలాగే మొత్తం 2 టైప్స్ దాంతో కూడా నేను తిన్నాను, 2 బాగుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే సర్లే అని చెప్పి కట్లెట్ అనేది చెప్పానండి. వచ్చేసరికి ఏంటంటే రోస్టెడ్ ఓకేనా, టోస్టర్ అనేది చెప్పానమాట. లోపలైతే కానీ మనకి ఎప్పుడు తెలిసిందే కదా, ఆనియన్స్, టమాటోస్ అండ్ అలాగే చిల్లీస్, వీటితో పాటు మైనీస్ అనేది కలిపి అటు ఇటు కూడా చక్కగా టోస్ట్ చేసి ఇచ్చారు. దీని టేస్ట్ కూడా చాలా బాగుందండి. క్రిస్పీగా అంటే అన్నీ నార్మల్గా ఏంటంటే నార్మల్గా ఇస్తారు కదా. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. నిజం చెప్తున్నాను, ఆల్రెడీ ప్లేట్లో ఇంకా మైనస్ అనేది వేశారు, బట్ దాని లోపల ఉన్న దాంతోనే సరిపోయింది. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది. సరే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పిజ్జా ట్రై చేద్దాం. పిజ్జా అన్నారు, మనం చాలా తక్కువ అండి పిజ్జా అలాంటివి ఏంటంటే కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఉన్నాయి అలాంటివి తిన్నా, లైట్ వెయిట్ ఫుడ్ తింటానమాట బయటకు వెళ్ళినా సరే ప్రజెంట్ అయితే కనుక ఈ త్రీ టైప్స్ టేస్ట్ చేశాను కదా. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకోసారి వెళ్ళినప్పుడు చూద్దామని చెప్పి వీటితో స్టాప్ చేశాను అనమాట. మీకు ఎప్పుడైనా కావాలంటే కనుక మీరు తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. వెజ్ కావాలనుకునే వాళ్ళకైతే కనుక చాలా బాగుంటుందండి. నిజం చెప్తున్నాను, అన్నీ కూడా టేస్ట్లు కూడా చాలా బాగున్నాయి. ప్రశాంతంగా ఉంటుంది, కూర్చుంటా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి మీకు కావాల్సిన ఫుడ్ ఐటెం అనేది ఆర్డర్ చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ అలాగే మీరు ఈ రీసెంట్గా అయితే కనుక ఎక్కడికి వెళ్ళారు, అలాగే ఏమైనా రెస్టారెంట్ కార్తీక మాసం కదా బిర్యానీస్ నాన్ వెజ్ తినడానికి వెళ్ళిపోయామంటారా? తినండి, బట్ వెజ్ తినండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. సబ్స్క్రైబ్.